హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజైతే నేను ఇంట్లో వంకాయ టమోటా పచ్చడి అయితే చేశాను. ప్రాసెస్ అయితే చూపించేస్తానండి. ముందుగా అయితే వంకాయల్ని టమోటాలని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రేకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని టమోటాలని కూడా వేసేసి మంచిగా మూత పెట్టి మగ్గించుకోండి. మూత పెట్టి అలా వదిలేకండి. మధ్య మధ్యలో గరిట పెట్టి కలుపుకోండి, లేకపోతే మాడిపోతుంది. వంకాయలు టమోటాలు సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత కారానికి సరిపడినంత ఎండుమిర్చిని తీసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ ఏం పట్టదు, జస్ట్ ఒక 1 మినిట్ టైం అయితే పడుతుందండి. 1 మినిట్లో ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోతుంది. మంచిగా చూడండి, ఇలా మగ్గిపోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వాటన్నిటినీ కూడా మంచిగా చల్లార్చుకొని అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారినవన్నీ వేసేసి పులుపుకి సరిపడినంత చింతపండుని, టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని అయితే వేసుకొని మంచిగా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసాం కదా, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే అందులో వేసేసుకొని మంచిగా 2-3 సార్లు గరిటతో కలుపుకోండి. అంతేనండి, టేస్టీ వంకాయ టమోటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి మరి. బాయ్ బాయ్.